సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి మన కాలేజ్ చైర్మన్ రామిరెడ్డి గారికి, అదేవిధంగా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. జన్మనిచ్చిన నా తండ్రికి రుణపడి ఉంటాను. ఈ జన్మను సార్థకం చేస్తూ మనుగడను జీవితం పొందించినటువంటి గురువు సాగ పెట్టక ముందు వజ్రం కూడా ఒక రాయిలాగానే ఒక శిల్పం లాగా తీర్చిదిద్దుకోవాలైన తర్వాత కూడా వాళ్ళు అక్కడే నిలబడుతూ కూడా ఆ పిల్లలు గొప్పవాళ్ళైన తర్వాత చాలా సంతోషిస్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా గతంలో కూడా నాకు చదువు చెప్పిన టీచర్స్, అదేవిధంగా ఇప్పుడు జరగడానికి ఆస్కారమైంది. కాబట్టి మన యువత ఈ సమాజానికి చేయాల్సిన సందేశం ఏంటంటే, మనకు విద్యార్థులు నేర్పించినటువంటి ఉపాధ్యాయులు అందరికీ మా విజయనగర కాలేజ్ స్టూడెంట్స్ తరఫున every Teachers' Day, I was taught by my mother that question yourself what kind of a student. మన గురువుల గొప్పదనం చెప్పాలనుకున్నాను. అది మీకు కూడా తెలుసు. మరి లాయర్ లేకపోతే న్యాయం లేదు, పోలీస్ లేకపోతే రక్షణ. నిజంగా ఈరోజు చాలా మంచి రోజు, గురువారం, గురు పూజోత్సవం కనుక ఈరోజు గురువుని పూజించుకుంటున్నాం. ఈ టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవం అనేది 1962లో మన ప్రియతమ సభ్యులు రాధాకృష్ణ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత ఆయన అందరూ కలిసి సన్మానం చేసేటైతే నాకు ఇష్టమైంది ఉపాధ్యాయులకి. ఆ ఉపాధ్యాయులు కాబట్టి ఉపాధ్యాయులు సన్మానించే నన్ను సన్మానించంటే అని చెప్పడంతో ఆ రోజు సెప్టెంబర్ 15న ఆయనతో పాటు ఉపాధ్యాయ సన్మానం, దాని కాలక్రమేణా ఉపాధ్యాయ దినోత్సవంగా ఏర్పడింది. ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం అంటే సెలవు ఇచ్చేవాళ్ళం స్కూల్ అందరికీ. మరి ఇప్పుడు ఆ సెలవు లేదు కాబట్టి మరి గురువులు ఎంత గౌరవిస్తామనేది మీకంటే మేమంటే మీకంటే దాదాపు చాలా సీనియర్ కాబట్టి ఆ రోజుల్లో ఉన్న గురువు సంబంధము ఈ రోజు ఉన్న గురువు సంబంధము పోల్చుకుంటే బహుశా మీకు ఎవరో చాలా మందికి తెలిసేది పరిస్థితులు. ఆ రోజు గురువులకు జీతం లేదు. చాలా చోట్ల ప్రతి ఇంట్లోనో బియ్యమో బ్యాడ్లో ఇస్తే ప్రభుత్వం కూడా ఎప్పుడో 5 నెలలకో 6 నెలలకో చేతిస్తే కష్టపడి ఒక పూట తిరగబోని తన పిల్లలు చదువు చెప్పాలి, తన ఇంట్లో ఉన్నింటి కూడా తన పిల్లలతో పాటు పిల్లలకి చెప్తూ విద్య నేర్పించిన వాళ్ళు గురువు. ఆ రోజుల్లో మా నాన్నకు చదువు లేదు. మరి 6th క్లాస్ చేరేటప్పటికీ మా టీచర్ శివయ్య ఉండేవాడు. 5th క్లాస్ మా గ్రామంలో అయిపోయిన తర్వాత 35 రూపీస్ డబ్బులు అడిగితే 35 రూపీస్ చేర్పించి శివయ్య నువ్వే మా వాడిని ఆదర్శ చేర్పించమంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఎస్ఎస్ బ్యాంక్ కాలేజీలో కొట్టాలు ఇసుకలో కూర్చుండేవాళ్ళు. వేరే ఏం లేదు. చుట్టూ కూడా వర్షం వస్తే హాలిడే, ఎంత వస్తే హాలిడే. అట్లాంటి స్కూల్లో ఆ రోజు మొత్తం పుస్తకాలకి ఫీజులు అంతా కలిసి 31 రూపాయలు అయితే 4 రూపాయలు ఇచ్చేస్తే మా అన్న వద్దరు. అది ఆ రోజు అప్పుడు 6th క్లాస్ కాదు, ఫస్ట్ ఫారం అనేవాళ్ళు. ఫస్ట్ ఫారం, సెకండ్ ఫారం, థర్డ్ ఫారం అనేది 6th క్లాస్. అది ఆ రోజు. తర్వాత గ్రామాల్లో ఆ రోజు దసరా పండుగ, నెక్స్ట్ దసరా పండుగ వస్తే ఇంటింటికి దోణి పట్టుకొని
బియ్యపాలు వసూలు చేసి అయ్యవాళ్ళకు చాలు 5 వరహాలు, పిల్లవాళ్ళకు చాలు కప్పు బెల్లాలు అని పాటలు పాడుకుంటూ ఆ వసూలు చేసిన బియ్యము ప్యాన్లు టీచర్లకు ఇచ్చి ఆ రోజు వాళ్ళ టీచర్ని గౌరవించేవారు. అది ఆనాటి గురువు. తర్వాత మేము 7th క్లాస్ లో ఉన్నప్పుడు 7th క్లాస్ లో నేను చదువుకునే ట్యూషన్ వెళ్ళేవాడిని. ట్యూషన్ లో టీచర్ లో పడుకోవాలి. సాయంత్రం పోయి సాయంత్రం 7 గంటలకి మా ఊరికి సైకిల్లో వచ్చి 6th క్లాస్ నడుచుకుంటూ వచ్చిన. అనంతరం వచ్చి మా విలేజ్ కి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిండేవాడిని. అప్పుడు 8 గంటల క్లాస్ కూడా. ఇప్పుడు మరి 7 గంటలు 8 గంటలు ఉదయం 10 గంటలు సాయంత్రం 5 గంటల వరకు క్లాస్. 5 గంటల దాదాపు ఈ కాలంలో చీకటి అవుతుంది. ఆ చీకటి నడుచుకుంటూ పోయేవాడు. ఇద్దరమే మా ఊరికి ఇద్దరు చదువుకునేవాడు. మరి ఇంటికి పోయిన తర్వాత మరీ వచ్చి ట్యూషన్ కి ఇద్దరు టీచర్లు ఉంటే మార్నింగ్ ఫస్ట్ లో నరసింహాచార్య మాకు మ్యాథమెటిక్స్ టీచర్. నాకు ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పండి, ఇంగ్లీష్ మ్యాథ్స్. మరి ఆ రోజు చెప్తే నవ్వుతారు కానీ ఇవి డెక్టరీస్ అవి లేవు. కంపెనీ పెట్టి ఏదో ఉంటాయి, మందులు వస్తాయి, నువ్వు లేచి మందులు కాపలా కాసుకోవాలి, బ్యాట్ వేసుకుంటారు. అది ఆ రోజు సిచ్యువేషన్. టీచర్లకు మేము ఇచ్చినటువంటి గౌరవము, టీచర్లకు మా మీద మాకున్న భయము, అలాంటి సిచ్యువేషన్. మనకి ఈనాడు టీచర్లకు మనకి ఇచ్చే రెస్పెక్ట్ లేదు. ఆ టీచర్లు కూడా స్టూడెంట్ లేదు. గురువు శిష్య సంబంధం అనేది దాదాపు సమస్యలుగా మారిపోయింది. గురు శిష్య సంబంధం అనేది దైవత్వం ఉన్నటువంటి సంబంధము. ఆ సంబంధం ఉన్నప్పుడు ఈ రోజు కూడా పాత టీచర్లు ఎక్కడ కనపడితే మా శిష్యుడు ఇక్కడ. అదే ఆ రోజు ఆ శివయ్య కొడుకు ఇదే కాలేజీ లైబ్రరీగా పనిచేశాడు. తర్వాత టీచర్ ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ టీచర్ అయిపోయినాడు. బట్ ఈ రోజు కూడా కనబడితే వాళ్ళకి 90 ఏళ్ళు ఉండే టీచర్ కూడా మమ్మల్ని ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. మేము కూడా వాళ్ళ బట్టి పాదాలు చేసి నమస్కరిస్తాం. అది ఆ రోజు చేసినటువంటి వాళ్ళ సేవ, మనం చేసే సేవలు, వాళ్ళు చూపించిన అభిమానము, ఆప్యాయతలు, అలా టీచరు శిష్యుడు అనేవాళ్ళు ఆ కృషి సంబంధం ఉంటుంది. ఆ కాలం యొక్క చదువుల వల్లే నైతిక విలువలు చాలా ఏడున్నాయి. ఇప్పుడు ఆ నైతిక విలువలు కూడా లేవు. టీచర్లు అంటే హేళనగా మాట్లాడము, సెక్సీగా మాట్లాడము, బయటకు పోతా అంటే ఇంకో కామెంట్ చేయము, ఇవన్నీ కూడా ఇప్పుడు చూస్తుంటే టీచరు స్టూడెంట్ అనే సంబంధమే లేకుండా పోయింది. కాకుండా ఈరోజు కూడా ఉన్నారు, పద్ధతిగా ఉన్నటువంటి ఉన్నారు. కాకపోతే ఆ అవకాశం కూడా లేదు టీచర్ స్టూడెంట్కి. వృద్ధులు చేస్తేనే పరుగు ఎల్కేజీ స్టూడెంట్ చేస్తే ఎల్కేజీ కాదు ప్లే స్కూల్ అయిపోతేనే ఇంటికి పోవాలా, మరియు దానికి మరి ట్యూషన్, ప్లే స్కూల్ కూడా ట్యూషన్ అయిపోతుంది. రాత్రి 9కే పడుకోవాలా, పొద్దున్న 8 మరి దాంట్లో సంగీత క్లాసు, తర్వాత డ్యాన్స్ ఉంటే డ్యాన్స్ క్లాసు. వారికి మెకానికల్ గా బయట ప్రపంచంతో వేరే సంబంధం లేకోకుండా చేసే విధానం మెకానిక్ లేదు. కాబట్టి స్టూడెంట్ కూడా ఆ గురువు మీద భక్తి భావం లేకుండా ప్లే గ్రౌండ్ కానీ బయటికి పోయి ఏదైనా ప్రేయర్ చేసుకొని 4 చోట్ల కాంపౌండ్ పోయి 4 గంటలకు స్కూల్ అయిపోతే 1 గంట సేపు ఆడుకుంటే ఆ టీచర్ అందరితో ఆడిస్తే ఎంతో ఉండేది. మరి అలాంటి లేవు. ఈరోజు మళ్ళీ పూర్వకాలానికి తిరిగి రావాలా. అవి వచ్చిన తర్వాతనే కొంచెం స్టూడెంట్ టీచర్ అనే సంబంధం ఏర్పడి ఒక నైతిక విలువలు సమాజాన్ని ఏర్పరచుకోగలిగితే చాలా బాగుంటుంది. ఈ రోజు మీరు చూసిన ఆర్ట్స్ కాలేజీలో పెద్ద వృక్షాలు ఉన్నాయి. ఆ రోజు ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా మేము 10 మంది ఉండేవారు. 10 మందిలో నేను ఒకటి ముస్లిం మీద బిందులో పెట్టుకుని నీళ్ళు పోసాం ఆ చెట్లకి. అందుకని ఎస్వి యూనివర్సిటీలో ఒక ఫస్ట్ అవార్డు వచ్చింది. ఎన్ఎస్ఎస్లో ఫస్ట్ అవార్డు రహమత్ నగర్ ఉంది. కోట్లలో ప్రజెంట్ అనంత రహమత్ అన్ని పట్టాలు ఉన్నాయి. ఆ పట్టాలు తొడగానే చిన్న తడకేసుకున్నారు. వయోజన విద్య ఒక స్కీమ్ ఉండేది. ఎన్ఎస్ఎస్ లో వయోజన విద్య అని చెప్పేవారు. ఆ వయోజన విద్య కూడా ఓన్లీ స్త్రీలకు చెప్పాలంటే నేను ఇంకొక 2 బ్యాచ్లుగా నా ఫ్రెండ్ సిద్ధారెడ్డి ఉన్నాడు. అందరూ ఇద్దరు కలిసి రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఇక్కడ విద్య నేర్పిస్తాం. వయోజన విద్యా కార్యక్రమం మరి ఫ్రీగా ఆ టైంలో పల్లె నుంచి వచ్చి విద్య నేర్పిస్తాం. మరి ఇప్పటికీ మమ్మల్ని అక్కడంటే మర్చిపోదు. వాళ్ళకి సంతకాలు పెట్టేది, చదువుకొని నిర్మించినటువంటి ఇప్పటికీ ఆ అనుభవాలు ఎన్ని కూడా చూస్తుంటే మనం చేసే సేవ చాలా బాగా చేసాం. ఎంతో కలుసుకుంటారు కదా. అట్లా సమాజ సేవా కార్యక్రమం చేసి కూడా గురువులే ముందుండాలి. ఆ గురువులు చెప్పిన దాంట్లో మనం ఒకవేళ ఆ రోజు కోపం రావచ్చు, గురువులంటే కోపం వస్తుంది. ఎప్పుడు తిట్టేవాడు కోపం ఉండేవాడు మంచోడు అవుతాడు, నవ్వుకుంటూ నవ్విస్తూ ఆనందంగా ఉండేవాడు చెడ్డోళ్ళు అవుతాడు. ఇప్పుడు కూడా సహజంగా జరుగుతూ ఉంటుంది. మంచి చెప్పేవాడు ఎప్పుడు కోపంగా పరుషంగానే ఉంటాయి. నవ్వుకుంటూ చెప్పేవాడు ఎప్పుడు ఏమని చేసుకుంటాడు. మనం నవ్వుకుంటూ కాకుండా కోపంగా చెప్పినప్పుడు ఆ కోపం ఎంతసేపు ఉంటుంది, ఎవరికి కక్ష ఉండదు. మీరు ఇంతమంది స్టూడెంట్స్ రకరకాల సతాయించేవాళ్ళు ఎంతో మంది రకరకాలుగా నన్ను నా మీద ఫోన్ చేసి అలా చేస్తారు.
బట్ నేను ఎవరి మీద కోపపడను. కారణం స్టూడెంట్ లైఫ్ అంటే ఆ లైఫ్ లో అట్లే ఎంజాయ్ చేస్తారు. అది ఆ రోజుకే మర్చిపోదు తప్ప ఆ గంట తర్వాత నాకు ఈ స్టూడెంట్ ఈ విధంగా చేసినాడే, ఈ విధంగా నన్ను అలా చేసినాడే, అన్నాడే నానే తిట్టుకున్నారేమో నేను ఫీల్ కాదు. ఎందుకంటే స్టూడెంట్ లైఫ్ అట్లే ఉంటుంది. ఆ రోజు ఆ యంగ్స్టర్ ఆ ఏజ్ నడుస్తాడు కాబట్టి దాన్ని పట్టించుకో. అలా చేసుకోకుండా ఆతర్కత గతాలంతా మర్చిపోయి అన్ని చేసేవాళ్ళే టీచర్లు. మనసులో పెట్టుకొని చేసేవాళ్ళు కాదు. ఆ మూడు పార్టీలు చూసిన సంబంధాన్ని మెయింటైన్ చేయాలని కోరుకుంటూ ఈరోజు మంచి అవకాశము అధ్యాపక బృందానికి అందరికీ కూడా ఉపాధ్యాయ దివస శుభాకాంక్షలతో అందరికీ ఒక చాలాతో సత్కరించాలని అనుకున్నాం. అందరి టైం లేదు కనుక నా తరపున ప్రిన్సిపాల్ గారే అందరినీ సత్కరిస్తాడు. మొత్తం అధ్యాపకులందరికీ కూడా వెంటనే పిక్నిక్ వెళ్ళాలి, వెళ్ళడానికి నాకు ఈ అవకాశం అందరికీ మరోసారి ధన్యవాదాలు తీసుకుంటాం. సార్ ప్రసంగంలో మనకు తెలిసింది కొత్త ఇదేమంటే ఆ కాలంలో సార్ కూడా ఒక టీచరే. అలాగే అద్భుతమైన ఒక విద్యార్థి మన వారి గురువు ఇక్కడ ఉన్నారు, విద్యార్థి కూడా ఉన్నారు. వారిని కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. భారతదేశంలోనే ఒక న్యాయవాద మండలిలో ఒక సభ్యుడిగా ఎదిగిన రామిరెడ్డి గారికి మన విద్యార్థులందరూ స్ఫూర్తిగా ఒక బెస్ట్ స్టూడెంట్ గా టీచర్ వారు ఈరోజు అందుకుంటే తప్పకుండా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా రామిరెడ్డి గారి జీవితాన్ని ఎంత కష్టపడ్డారు, ఎంత కష్టపడి పైకి వచ్చినారు, ఎంత నిబద్ధతతో ఉన్నారు, చిత్తశుద్ధితో ఉన్నారు, వారిని తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాలి. జీవితంలో ఎదగాలి, సామాజిక చైతన్యంతో ముందుకు సాగాలి. మరి వారు ఈ రోజు పంచుకున్న ఆ యొక్క తమ జీవిత విశేషాలన్నీ కూడా మనం చిరకాలం గుర్తుంచుకోవాలి. తప్పనిసరిగా రామిరెడ్డి సార్ గర్వించదగినది. Our father the first teacher for us. Such a wonderful thing is. I will be father the first teacher. Why will be? Of course, mother will be there. That's she will be always there with us. And I will be father the first teacher for us. And we have to remember our parents are saying. Ask me another question. The name of our institute is Sri Vijayanagar College of Law. What's the meaning of the word Sri? Why this word is there? I know that you will go to the answer. Sri means mountain of knowledge. A spring of knowledge. Akshara Agara is the meaning of the word Sri. Vijaya. What's the meaning of the word Vijaya? We shall achieve. Another meaning is Arjuna. Well, think about this expression, Sri Vijayanagar College. It means that our aim should be always perfect. We should reach that. If we have that desire to reach our goal, I am 100% sure that you are going to reach that. If you don't have that desire, it's end of it. So your desire is there, your aim should be there, and zeal will come automatically. Spirit will come automatically, and behind you there will be each of the guide.